ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. జీవితం పూలపాన్పు కాదు. ఏ క్షణం ఏ మలుపు తిరుగుతుందో. సంతోషాన్ని మోసుకురావచ్చు, దుఃఖ సాగరంలో ముంచేయచ్చు. ఎదుగు బొదుగు లేకుండా సాగిపోనవచ్చు. సుఖంలో పొంగిపోకుండా, దుఃఖంలో కుంగిపోకుండా జీవించగలిగేదే అది ఆదర్శ జీవితం. నేటి మహిళలు అన్ని రంగాల్లో మగవారికి ధీటుగా రాణిస్తున్నారు. విజయ సాధనలో ముందుంటున్నారు. స్వయం ఉపాధిని పొందుతూ నలుగురికి నీడనిస్తున్నారు. అటువంటి ఆదర్శ మహిళను ఆమె ఆదర్శం కార్యక్రమం ద్వారా పరిచయం చేసుకుందాం. ఈ వారం ఆదర్శ మహిళ డాక్టర్ పరిణిత గారు. చిన్నతనం నుండే ప్రతి ఒక్కరికి ఒక్కో గోల్ ఉంటుంది. దాని ప్రకారమే ఇష్టపడి కష్టపడి చదువుకుంటారు. కష్టపడి చదువుకున్న చదువుల్లో స్థిరపడలేకపోతున్నారు. దానికి కారణం చదువుకున్న కోర్స్ పూర్తయిన తర్వాత స్థిరపడడానికి కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇన్వెస్ట్ చేయలేక కొంతమంది మరోవైపు మొగ్గు చూపుతున్నారు. ఆ కోవాకు చెందిన వారే ఈనాటి ఆదర్శ మహిళ. నమస్కారం అండి, నా పేరు పరిణిత. నేను డెంటల్ సర్జన్ని. నా గ్రాడ్యుయేషన్ 2010లో అయిపోయింది. అయిపోయాక చాలా దగ్గరలో వర్క్ చేశాను. ఆ తర్వాత ఏంటంటే మెటర్నిటీ బ్రేక్లో కొంచెం ఫ్రీగా ఉండాలి, ఆ టైంలో ఇంకేదన్నా చేద్దాం అన్న ఆలోచన వచ్చింది. ఆమె వృత్తిపరంగా డెంటిస్ట్ అయినా వ్యాపారం వైపు డాక్టర్ పరిణిత ఎందుకు మలుచుకున్నారో తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో చాలా చేద్దాము అని చాలా వాటిలలో ట్రై చేశాను. ఫైనల్గా వచ్చేటప్పటికి మా బాబుకి ఇంప్రింట్స్ చేసాం, అంటే 3D ఇంప్రెషన్స్ చేసాం. అది కూడా ఎలా స్టార్ట్ చేసాము అంటే ఫస్ట్ మా మదర్ బాబుకి ఇంక్తో స్టాంప్స్ చేశారు. హ్యాండ్స్ అండ్ చేతులకి కాళ్ళకి అలా స్టాంప్స్ చేస్తే నాకేం ఆలోచన వచ్చిందంటే ఇంకా బెటర్గా చేయొచ్చు, ఇంకేదైనా గుర్తుగా చేసుకుందాము అని క్లినిక్లో జనరల్లీ వాడే సామాన్ యూజ్ చేసి 3D వేలో ఇంప్రెషన్స్ చేసాం. సో ఆ ఇంప్రెషన్స్ చేశాక చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చూసిన వాళ్ళందరూ. సో ఆ తర్వాత కొంతమంది ఏం సజెస్ట్ చేశారంటే ఇది ఒక బిజినెస్ వే కూడా చేయొచ్చు, చాలామంది ఆల్రెడీ చేస్తున్నారు అని. అంటే కొంచెం ఆ తర్వాత రీసెర్చ్ చేసి ఎలా చేస్తే బాగుంటుంది, ఏమేమి చేస్తే బాగుంటుంది అని కొంచెం టైం తీసుకుని అన్నీ ప్లాన్ చేసుకుని కల్ప్ లైఫ్ కాస్టింగ్స్ అని స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేసి 4 years అవుతుందండి. ఇది స్టార్ట్ చేసి ఆ తర్వాత అది కొంచెం గ్రో అయిన తర్వాత క్లినిక్ కూడా ఉంది ఇప్పుడు. సో 2 సైమల్టేనియస్గా చేస్తున్నాను. అలా మొదలుపెట్టిన వ్యాపారము మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. పిల్లల పాదాలు, చేతుల బొమ్మలైతే ఫ్రేములుగా తయారు చేస్తారు. పెద్దలకైతే ఫ్రేమ్ లేకుండానే తయారు చేస్తారు.
శాంపిల్స్ మాత్రం స్టూడియోకి వచ్చి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. ఎక్కువ కస్టమర్లు ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. సైజ్ని బట్టి, కస్టమైజేషన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. మా స్టూడియో దాకా రావక్కర్లేదండి, మేమే ఇంటికి వెళ్ళి అక్కడ ఇంప్రెషన్స్ తీసుకుని వచ్చేస్తాం. పిల్లలు అది వాళ్ళ ప్లేస్లో కంఫర్టబుల్ ఉంటారు, ప్లస్ అక్కడే ఈజీ కూడా అవుతుంది. సో వాళ్ళ కంఫర్ట్ కోసం అని మనం ప్రిఫరెన్స్ వాళ్ళ ఇంట్లోనే చేస్తాము, వాళ్ళ ప్లేస్కి వెళ్ళి చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ మొత్తం ఫ్రేమ్ అంతా రెడీ చేసి మళ్ళీ మనమే పంపిస్తాము. సో ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ వేలో అయిపోతుంది. అదే పిల్లలు చాలామంది క్వశ్చన్ ఉంటుంది, పిల్లలు ఏడుస్తారేమో, ర్యాషెస్ వస్తాయేమో అని. అలాంటి ఇష్యూ ఏమి ఉండదు. చిన్న చిన్న పిల్లలకి కూడా, జస్ట్ 2 days 3 days పిల్లలకి కూడా చేస్తూ ఉంటాము. బట్ ఏంటంటే కొంతమంది ఏడ్చే ఛాన్స్ ఉంటుంది, అది కూడా అవాయిడ్ చేయడానికి వాళ్ళు పడుకున్న టైంలో ప్లాన్ చేస్తాం. సో వాళ్ళ నిద్రలో వాళ్ళకి రియలైజ్ కూడా అవ్వకుండా కంఫర్టబుల్గా అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరికి 2 సంస్థలను రూపొందించినప్పుడు రెండింటిని సమన్వయం చేయడం చాలా కష్టం. ఎందుకంటే కొన్నిసార్లు సొంత ప్రొఫెషన్ పని ఎక్కువగా ఉంటుంది, మరోవైపు వ్యాపారం సమస్యలు ఉంటూనే ఉంటాయి. వీటి రెండింటి మధ్య ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. మరి డాక్టర్ పరిణిత గారు రెండింటిని ఎలా సమానంగా ముందుకు తీసుకెళ్లారో వారి మాటల్లోనే విందాం. రెండు బ్యాలెన్స్ చేయడం కొంచెం ఎంతైనా కాంప్లికేటెడే అవుతుంది. ఒక్కొక్క సిచ్యువేషన్లో 2 పనులు ఒకేసారి వస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్లో పేషెంట్ కొంచెం సేపు వెయిట్ చేస్తారు, ఆర్ఎల్స్ ఒకటి ఇంప్రెషన్స్ రీషెడ్యూల్ చేసుకుంటాము. ఏది ఎమర్జెన్సీ అన్న దాన్ని బట్టి ప్లాన్ చేయడానికి ట్రై చేస్తామన్నమాట. అలా తయారు చేసిన శిల్పాలను కస్టమర్లకు అందజేయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేరుగా కస్టమర్లైనా తీసుకెళ్ళాలి, లేదంటే వీళ్ళే స్వయంగా తీసుకెళ్ళాలి, లేదనుకో శిల్పాలు విరిగిపోతాయి అంటున్నారు డాక్టర్ పరిణిత గారు. జనరల్గా ఇంప్రెషన్స్ తీయడం, డోర్ స్టెప్ సర్వీస్ అని ప్లాన్ చేస్తాము. డెలివరీకి వచ్చేటప్పటికి ముందుగా అనుకుంటాం, ఐదర్ ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గరికి పంపిస్తుంటాము, లేదంటే వాళ్ళని వచ్చి తీసుకోమంటాము. ఎస్పెషల్లీ అవుట్ స్టేషన్స్ అనుకోండి, ఒకసారి వెళ్తాం, కొరియర్ ద్వారా సేఫ్ ఉండదు అని భావించి వాళ్ళనే వచ్చి కలెక్ట్ చేసుకోమంటాము. బట్ మోస్ట్లీ వాళ్ళ దగ్గరికి పంపించడానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాము. సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అది మనకు అనిపించవచ్చు ఇవన్నీ ఎందుకులే అని, కానీ వీటి ద్వారా జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అందులో పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, షష్ఠి పూర్తిలు, అప్పుడే పుట్టిన పసికందుల శిల్పాలు, అంతేకాదండి పెద్దలు దీవిస్తున్నట్టుగా శిల్పాలు రూపొందిస్తూ ఉంటారు. చాలామంది క్వశ్చన్ ఉంటుంది, అసలు ఇవి ఎందుకు అని. యాజ్ ఎ మెమరీ చేసుకుంటామండి, ఉపయోగం అంటూ మనకి లేదు. చాలా విషయాలు ఉంటాయి, మనకి మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. పెళ్ళైనప్పుడు ఇవి చేసుకున్నాము, అవి చేసుకున్నామని ఎలా అనుకున్నాం, పుట్టినప్పుడు చిన్నపిల్లలు ఇలా ఉండేవారు అని గుర్తుగా చేసుకోవడం అనమాట. ఇవి సేమ్ చిన్నపిల్లల పాదాలు చేసామనుకోండి, వాళ్ళు ఎంత చిన్నగా ఉన్నాయో వాళ్ళ పాదాలు అవే సైజులో వస్తాయి, చిన్న చిన్న రేఖలు వస్తాయి, అన్నీ డీటెయిలింగ్ వస్తుంది. సో వాళ్ళు చిన్నప్పుడు పాదాలు ఎలా ఉండేవి అని గుర్తుగా మనం పుట్టగానే ఇంత ముద్దుగా ఉన్నాయి అని అనుకుంటాము, వాళ్ళు వెంటనే పెద్దవాళ్ళు అయిపోతారు. సో ఇవి గుర్తుగా చాలా బాగుంటాయి. పుట్టిన పిల్లలకి చేయొచ్చు. చాలామంది నామకరణంకో లేదంటే ఉయ్యాల్లో వేసినప్పుడు కూడా చేయించుకుంటారు. నామకరణంకి ఏంటంటే ఆ ఫ్రేమ్లోనే పేరు పెట్టేస్తాము. సో అది పేరు అందరికీ చెప్పేటప్పుడు ఆ ఫ్రేమ్ చూపించి చెప్తారనమాట. అలా ప్లాన్ చేసుకుంటారు. బర్త్డే గిఫ్టింగ్కి ఒక ఆప్షన్. మీరు అంటే చాలామంది గోల్డ్ యూజబుల్ ఐటమ్స్ ఇస్తుంటారు, అవన్నీ మారిపోతుంటాయి. ఇవి ఫర్ లైఫ్ ఉంటుంది, అంటే జనరేషన్స్ మారినా మనకి ఇలాగే ఉండిపోతుంది. సో మెమరబుల్ గిఫ్ట్ అనుకోవచ్చు. సో ఆ బర్త్డేస్కి ప్లాన్ చేస్తారు. అలాగే పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి వెడ్డింగ్స్కి, ఎంగేజ్మెంట్స్కి, యానివర్సరీ గిఫ్ట్స్ లాగా గిఫ్టింగ్కి మంచి ఆప్షన్ అనుకోవాలి. ఎందుకంటే పర్సనలైజ్డ్ అనేటప్పటికీ చాలా స్పెషల్ ఉంటుంది. అది కూడా చిన్న చిన్న రేఖలతో, ఎంగేజ్మెంట్ అయితే రింగ్స్ వచ్చేటట్టు అలాగా చాలా ఆప్షన్స్ ఉంటాయని ఎంగేజ్మెంట్స్కి, వెడ్డింగ్స్కి బాగా ఎక్కువ చేస్తుంటాము. అలాగే పెద్దవాళ్ళకి కూడా చేయించుకుంటున్నారు.
అంటే మన మన పేరెంట్స్ బ్లెస్సింగ్స్ మన దగ్గర ఉన్నాయని వాళ్ళ చేతులు లేదంటే వాళ్ళ పాదాలు కూడా చేస్తుంటాము. వాళ్ళ దీవెనలు మన దగ్గర ఉంటాయి అని చెప్పుకోవడానికి ఒక చిన్న ఆశ అనుకోండి. ఈ బ్లెస్సింగ్ హ్యాండ్స్ బ్లెస్సింగ్ ఫీట్ కూడా ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు. అది రీసెంట్గా స్టార్ట్ చేసాం అనుకోవాలి, బట్ చాలా మంది చేయించుకుంటున్నారు. డబ్బు, నైపుణ్యం, ప్రోత్సాహం ఉన్న ప్రతి పనిలోనూ కష్ట నష్టాలు ఉంటాయి. కానీ వాటిని ఎదుర్కోవాల్సిందే. కొన్నిసార్లు అయితే ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. వీటి నుండి బయటపడడానికి కొందరైతే సహాయం చేస్తుంటారు, మరికొందరైతే నిరాశపరుస్తుంటారు. వాటిని అధిగమించినప్పుడే అసలైన సంతోషం. మరి ఆమె చేస్తున్న వ్యాపారంలో ఎలాంటి సమస్యలు అనుభవిస్తున్నారో ఇప్పుడు విందాం. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇన్కమ్ కోసం స్టార్ట్ చేయలేదు, సరదాగా స్టార్ట్ చేశాను. అది ఇన్కమ్ యాడ్ అయ్యేటప్పటికి నాకు కొంచెం భరోసా వచ్చింది, లేదు మనం కూడా ఏమైనా చేయగలుగుతాము అని. డెంటిస్ట్రీ చాలా ఇష్టమైన ఏంటంటే సొంతంగా పెట్టుకునే ధైర్యం ఎప్పుడూ లేకుండా ఉండాలి. నిజంగా చెప్పాలంటే అసలు పెట్టుకుందామన్న ఆలోచన కూడా నాకు లేదు. వేరే కాలేజ్లో పనిచేశాను, వేరే వాళ్ళ దగ్గర పనిచేశాను. పనిచేస్తూ ఇది సైమల్టేనియస్గా చిన్నగా చేద్దామని అనుకున్నాను. ఇది హ్యాండ్ ఇంప్రెషన్స్ చేస్తూ ప్రాబ్లమ్స్ రాలేదని కాదు, చాలా చిన్న చిన్నవి కూడా హర్డల్స్ లాగానే ఉండేవి. అవన్నీ అఫ్కోర్స్ ఫ్యామిలీ కొంచెం సపోర్ట్ చేసింది, కానీ ఏంటంటే చాలా స్టేజెస్లో ఫ్యామిలీ టైం ఉండట్లేదా, లేదంటే ఇప్పుడు కరోనా వచ్చింది, మధ్యలో బ్రేక్ అయింది, ఇలా చాలా ఇష్యూస్ నడిచాయి. అలా అని ఎప్పుడూ ఆపేయకుండా స్లోగా టైం తీసుకుని మళ్ళీ ఇంకో స్టెప్ వేసాను కాబట్టి రెండు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను ఇప్పుడు. బేసిక్గా నేను ఎవరైనా స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే మనం ఏం చేయాలనుకున్నా అందులో ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని సొల్యూషన్ ఎలా అని ఆలోచించాలి, కానీ డిస్సాటిస్ఫై అవ్వకూడదు. ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సమస్యలు ఎదుర్కొంటూ ఓవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు ఫిగర్ ప్రింట్ వ్యాపారం చేస్తూ ఫిగర్ ప్రింట్ మరియు డెంటల్ క్లినిక్ని ఒకే వేదికగా చేయాలనుకున్నారు. రాత్రింబవలు కష్టపడుతున్నారు. అంతలోనే సమయం రానే వచ్చింది. కానీ డెంటల్ క్లినిక్ని ప్రారంభించే సమయంలో కరోనా వచ్చింది. అప్పుడు ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. వాటిని అధిగమించినప్పుడేగా సంతోషం అనుకుంది. పరిణిత గారు కరోనా నుంచి ఏం నేర్చుకున్నారో విందాం.
హ్యాండ్ ఇంప్రెషన్స్ అనేది 2017-18లో స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక డెంటల్ కాలేజ్లో వర్క్ చేస్తూ ఇది స్టార్ట్ చేశాను. సో సైమల్టేనియస్గా రెండు చేసుకుంటునేదాన్ని, ఎందుకంటే స్టార్ట్ అయినప్పుడు ఇనిషియల్లీ ఎక్కువ పని ఉండేది కాదు, జస్ట్ ప్రమోట్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసి స్లోగా ఇది కొంచెం బిల్డప్ అయిందన్న తర్వాత నేను కాలేజ్లోంచి మానేసి మళ్ళీ ఓన్లీ హ్యాండ్ ఇంప్రెషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో 2020లో ఒక మంచి పొజిషన్ ఉంది, నేను ఒక ఇంట్లో నుంచి కాకుండా ఒక సెటప్ పెట్టుకుందాము అని ఆలోచన వచ్చి అప్పుడే క్లినిక్ కూడా స్టార్ట్ చేద్దాము, ఒకటే ప్లేస్లో ప్లాన్ చేద్దాము అనుకుని మార్చ్లో ఒక ప్లేస్ తీసుకుని క్లినిక్ సెటప్ అన్నీ ప్లాన్ చేద్దామని అనుకున్నాను. సో సెటప్ చేసేంత లోపలనే కరోనా అని లాక్డౌన్ అని స్టార్ట్ అయ్యాయి. సో దాంతో సెటప్ మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా రెండు స్టార్ట్ చేద్దాం అనుకున్న క్లినిక్ స్టార్ట్ చేయలేకపోయాను, ఇంకా హ్యాండ్ ఇంప్రెషన్స్ కూడా స్టాప్ అయిపోయింది అనుకోవాలి. ఇనిషియల్లీ చాలా కష్టమైంది, బికాస్ చిన్న లోన్ తీసుకుని స్టార్ట్ చేశాను. సో ఆ లోన్ అలాగే పాజ్లో ఉండిపోయింది, ప్లస్ వచ్చే ఇన్కమ్ కూడా జీరో అయిపోయింది. ఆ టైం ఇనిషియల్గా డెఫినెట్లీ చాలా టెన్షన్ పడ్డాను, బట్ ఆ టైం నేను ఇంకా కొత్తవి నేర్చుకోవడానికి ఇన్వెస్ట్ చేశాను. బేసికలీ ఎలా సోషల్ మీడియా ద్వారా మన బిజినెస్ బెటర్ అవుతుంది అని నేర్చుకున్నాను. సో కంప్లీట్ లాక్డౌన్ ఉన్న టైంలో ఆ టైం చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే అప్పుడే ఒక వెబ్సైట్ అంటూ క్రియేట్ చేసుకున్నాము. ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, అది ఎలా మనకి హెల్ప్ అవుతుంది అని ఆ నాలెడ్జ్ గెయిన్ చేయడంలో టైం పెట్టాను. దాంతో ఆ లాక్డౌన్ క్లియర్ అయ్యాక చాలా హెల్ప్ అయింది. ఆ మధ్యలో ఒక 2-3 months బ్రేక్ రావడం చాలా మంచిదైంది, ఎందుకంటే కరోనా తర్వాత ఇది అంతా కొంచెం బెటర్ ఓపెన్ అయిన తర్వాత బిజినెస్ డెఫినెట్లీ చాలా ఇంప్రూవ్ అయింది. క్లినిక్ అంటారా, డెఫినెట్లీ కరోనా భయంకి ఎక్కువ మంది రావట్లేదు, బట్ స్టిల్ క్లినిక్ ఇంకా హ్యాండ్ ఇంప్రెషన్ సస్టైన్ అయింది అంటే నేను ఆ టైం నేర్చుకోవడంలో పెట్టాను, అది తర్వాత చాలా హెల్ప్ అయింది. సో డెఫినెట్లీ మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అని అనుకోను, ఏం జరిగినా అది మనకు అవసరం కాబట్టే అలా జరుగుతుంది అని అనుకుంటాను. సిమిలర్లీ ఎవరైనా ఏ ప్రాబ్లం వచ్చినా అది మనకి ఇంకా హెల్ప్ అవుతుంది, ఆ ప్రాబ్లం వల్ల మనం గ్రో అవుతాం, కానీ డిసప్పాయింట్ మాత్రం అవ్వద్దండి. ఏ చిన్న వ్యాపారం మొదలుపెట్టినా సొంత ఇంటి నుండి మొదలవుతుంది. అలా ఈ నోట ఆ నోట మెల్లమెల్లగా ఫేస్బుక్లోకి వెళ్ళింది. అది మొదలుకొని అంచెలంచెలుగా ఎదిగి నలుగురికి జీవనోపాధి ఇస్తూ ముందుకు వెళ్తున్నారు డాక్టర్ పరిణిత గారు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా బాబుతో స్టార్ట్ చేశాము. సో అది చేశాక పిక్చర్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాను. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఫేస్బుక్లో కొన్ని మదర్స్ గ్రూప్స్ ఉన్నాయి, నేను అందులో పార్ట్ ఉండాలి. అండ్ బాబు కొత్తగా పుట్టాడు, అప్పుడు చాలా విధాలుగా హెల్ప్ చేశాయి ఫేస్బుక్. సో అలాగే సిమిలర్గా ఒకటి చేశాను ఏదో అని అలా షేర్ చేశాను. మీ ఎవరికన్నా ఇంట్రెస్టెడా, మీకు కూడా చేస్తాను నా దగ్గరకు వస్తే అని అలా చాలామంది రెస్పాన్స్ వచ్చింది. అఫ్కోర్స్ కొంతమంది ఒకళ్ళిద్దరే వచ్చారు, బట్ వాళ్ళతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫేస్బుక్లో ఒక పేజ్, ఇన్స్టాగ్రామ్లో పేజ్, గూగుల్ సర్చ్లో ఇవన్నీ పెడితే స్లోగా మంత్లీ ఒక్కటితో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మంత్లీ 20 దాకా చేస్తాము. సో అలా చాలా స్లోగా బిల్డ్ అయింది. అంత ఆర్గానిక్గా బిల్డప్ చేసామనుకోవాలి. ఎక్కడ ఏమీ ఎక్కువ స్పెండ్ చేయలేదు. సోషల్ మీడియానే మొత్తం హెల్ప్ చేసింది. జనరల్గా మనం పిల్లలకి చేసే ఫ్రేమ్స్ రెగ్యులర్గా అందరూ చేయించుకునేవి 10,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. అంటే అందులో 2 hands 2 feet ఇంకా ఒక ఫ్రేమ్తో పాటు వస్తుంది. 10,000 నుంచి ఉన్నాయి. ఇంకా లో బడ్జెట్ అంటే 1 hand 1 feet కానీ 2 feet కానీ అలా కూడా చేస్తుంటాము. సో అవి మనకి 7,000 అలా అవుతాయి అన్నమాట. జనరల్లీ ఏంటంటే మనం హోమ్ సర్వీస్ ఇస్తాము, వాళ్ళు ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండా మనం కంఫర్టబుల్గా ప్లాన్ చేస్తాము. స్టార్టింగ్ ప్రైస్ 7,000 అని అనుకుంటే పేరెంట్స్తో పాటు పెద్ద ఫ్రేమ్స్ అలా కూడా చాలా చేయించుకుంటారు. అలాంటివి మనకి 25,000 30,000 దాకా కూడా ఉన్నాయి. అవి తక్కువ, బట్ జనరల్గా అందరు చేయించుకునేవి 10,000 to 12,000లో వస్తాయి అన్నమాట.
ఫెంటాస్టిక్ అండి, చాలా చాలా ఒరిజినల్గా వచ్చింది. ఈవెన్ నా రింగ్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ వచ్చినాయి. డై చాలా బాగుంది. చేతుల ఇంప్రెషన్స్ మరియు కాళ్ళ ఇంప్రెషన్ తయారు చేసేటప్పుడు కలర్స్ అనేవి చాలా ముఖ్యం. కలర్స్ని బట్టి దానికి అందం వస్తుంది. వాటి కలర్స్ సరిగ్గా వేయకపోతే ఆ అందం చెడిపోతుంది. మరి కస్టమర్లకు అనుగుణంగా ఉన్నారా లేదా డాక్టర్ పరిణీత గారు ఎలాంటి కలర్స్ని వాడుతున్నారో వారి మాటల్లోనే విందాం. చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. గోల్డ్ అండ్ సిల్వర్ ఎక్కువ చేస్తుంటాము. పెద్దవాళ్ళకు వచ్చేటప్పటికి సిల్వర్ చాలామంది అడుగుతుంటారు. అందరికీ సిల్వర్ అనేది మా దగ్గర ఫేవరెట్ అయిపోయింది. ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న డీటెయిల్స్ ఇంకా బాగా హైలైట్ అవుతున్నాయి అండ్ చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట. దాంతో సిల్వర్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. గోల్డ్ కూడా మన దగ్గర యాంటిక్ లుక్ వస్తుంది. ఏంటంటే ఇది ఈరోజు ఒక్కరోజే ఉండేది కాదు, అది అంటే మనం చేసేది లైఫ్ లాంగ్ ఉండాలి అని, చాలా జనరేషన్స్కి ఉండాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాము. యాంటిక్ లుక్ రావాలి అని అలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేస్తాము. చాలా మంది ఇలాంటి ఆర్టే చేస్తున్నారు, బట్ ఈ యాంటిక్ లుక్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము. సో దట్ ఏదో జస్ట్ ఉట్టి రంగేసినట్టు ఉండకూడదు, అది న్యాచురల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇలా చేస్తుంటాము. చాలామంది వైట్ అడుగుతుంటారు. వైట్ అందంగా ఉంటుంది, కానీ ఏంటంటే మాసిపోతుంది అని భయపడాలి. ఇంకా ఆ రేఖలు అనేవి హైలైట్ అవ్వవు. వైట్ కూడా చేస్తాము, కొంతమంది ఇష్టపడతారు. బట్ వైట్ కంటే గోల్డ్ అండ్ సిల్వర్లో ఏంటంటే మనకి మన దగ్గర ఆ డీటెయిలింగ్ అనేది చేతి మీద చిన్న చిన్న రేఖలు మన చేతి మీద కనిపించనివి కూడా దాంట్లో కనిపిస్తాయి. అంత చిన్న చిన్నవి కూడా వస్తాయి అన్నమాట. ఇవి కాకుండా కాపర్ చేస్తాము, కొంచెం కృష్ణుడి కలర్ ఒకటి చేస్తాము, పింక్ ఒకటి అడుగుతారు కానీ పెద్దగా ప్రిఫర్ చేయము. అది కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. పిల్లలకి వచ్చేటప్పటికి పింక్ అడుగుతారు గర్ల్ చైల్డ్స్కి అని, బట్ అది తక్కువనే చేయడము. మెయిన్గా గోల్డ్ ఇంకా సిల్వర్ చేస్తామండి. మన దగ్గర చేయించుకున్నాక డెఫినెట్లీ అందరూ సాటిస్ఫై అయిన వాళ్ళే, 99% అందరూ హ్యాపీ అయిన వాళ్ళే. 3 years బ్యాక్ చేసిన వాళ్ళు మన సెకండ్ చైల్డ్ పుట్టగానే కూడా వచ్చి ఎక్కడెక్కడి నుంచో వేరే ఊర్లు మారిపోయినా మళ్ళీ ఇక్కడికే వచ్చి చేయించుకున్నారు. సో అలాగా ఒక్కసారి చేస్తే ఒక బాండ్ ఫామ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు చేయించుకోవడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ చేయించుకోవడము, అలాగా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మాది ఎక్కువ ప్రమోట్ కూడా అయింది. సో మోస్ట్లీ కస్టమర్స్ అందరూ సాటిస్ఫై అయిన వాళ్ళే. ఎందుకంటే చిన్న చిన్న వి కూడా వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకుని ప్రతి స్టెప్లో వాళ్ళని అడిగి ఓకే అంటే నెక్స్ట్కి వెళ్ళి అలా వాళ్ళకి ఇష్టపడాలి అని మనస్ఫూర్తిగా చేస్తాము. సో దానికోసం అందరికీ నచ్చుతుంది. ప్రతి విజయం వెనుక ఎవరో ఒకరి హస్తం ఉండే ఉంటుంది. కుటుంబీకుల ప్రోత్సాహం కావచ్చు, స్నేహితుల ప్రోత్సాహం కావచ్చు, తల్లిదండ్రుల ప్రోత్సాహం కావచ్చు. డాక్టర్ పరిణీత గారికి ఎవరి ప్రోత్సాహం ఎక్కువగా ఉందో ఇప్పుడు విందాం. ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కదాన్నే చేసేదాన్ని. మా మదర్ అండ్ ఫాదర్ సపోర్ట్తో చేశాను. సో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మా ఫాదర్ తీసుకెళ్ళేవాళ్ళు. అలాగా స్లోగా 1-2 చేసినప్పుడు మా ఫాదర్తో పాటు కలిసి వెళ్ళేదాన్ని. మా ఫాదరే నాకు అక్కడ బేసికలీ మేమిద్దరం కలిసి చేసినట్టు చేసేవాళ్ళమి. సో కొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఈ క్లినిక్ సెటప్ అంతా చేసుకున్న తర్వాత ఒకళ్ళని తీసుకున్నాను. ఒక అమ్మాయి చేస్తుంది. దాని స్లోగా ఇద్దరు అయ్యారు. ఇంకా కూడా చూస్తున్నాము. మోస్ట్లీ నేను ఉమెన్ స్టాఫ్ని ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశం. బేసికల్ జెండర్ ప్రిఫరెన్స్ అని కాదు, ఆడవాళ్ళని ప్రోత్సహించాలని. చాలామంది ఏదైనా చేద్దాం అనుకుంటారు కానీ చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. అందుకనే ఉమెన్ స్టాఫ్ని అని ప్రిఫర్ చేస్తాను. సో మన దగ్గర ఆల్రెడీ 2 ఉన్నారు. డెఫినెట్లీ ఇంకా ఎక్కువ మందిని తీసుకుని ఇంకా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకప్పుడు మహిళలకు చదువు ఉంటే ఉండేది, లేకుంటే లేదు. మరి ఇప్పుడు మహిళలంతా విద్యావంతులు అవుతున్నారు. ప్రతి మహిళలోనూ ఒక టాలెంట్ ఉంటుంది, కానీ వారు ఆ టాలెంట్ని బయట పెట్టడం లేదు. ఇంట్లోనే ఖాళీగా కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు.
మరి తల్లిదండ్రులు కష్టపడి చదివించిన చదువుకు విలువ లేనట్టే కదా. ప్రతి మహిళ తన భవిష్యత్తును చక్కదిద్దుకోవాలి. అప్పుడే కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. మరి నేటి మన ఆదర్శ మహిళలకు ఇచ్చే సందేశం ఏంటో డాక్టర్ పరిణిత గారి మాటల్లోనే విందాం. మనం ఏం చేయాలనుకున్నా, ఏ వ్యాపారం అయినా, ఇంట్లో పనులైనా ఏం చేయాలనుకున్నా అందులో కష్టాలు వస్తాయి మనకి. కొంచెం టైం తీసుకుని ఇది ఎలా సాల్వ్ చేయాలి అని ఆలోచించగలిగితే మనం డెఫినెట్లీ సక్సెస్ రీచ్ అవుతాము. ఎదుటి వాళ్ళు మనని నమ్ముతున్నారా లేదా కంటే మనం నమ్ముకుంటున్నామా లేదా అని ఆలోచించండి. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. ఏ ప్రాబ్లంకైనా మనకి సొల్యూషన్ దొరుకుతుంది. ఇలా నా గురించి చెప్పడం, నేను చేసే పనులు మీతో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చూశారు కదా డాక్టర్ పరిణిత గారు చేస్తున్న వృత్తిని మరియు హ్యాండ్స్ ఇంప్రెషన్ వ్యాపారం. తను ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చిన ఆలోచన మరింత ఉపాధిని కల్పించింది. డాక్టర్స్ అయితే ఇలాంటి బిజినెస్ ఎవరూ చేయరు, కానీ ఈమె మాత్రం అలా ఏమీ ఆలోచించకుండా ఒక సంకల్పం మొదలుపెట్టి ఆదర్శ మహిళగా నిలిచారు. మీరు కూడా మీలో దాగి ఉన్న టాలెంట్ని బయటకు తీయండి. మీరు ఆదర్శ మహిళగా మారండి. నలుగురికి ఉపాధి కల్పించండి. వచ్చే వారం మరో ఆదర్శ మహిళతో ఆమె ఆదర్శం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. నమస్కారం.